See how he's irritating. Welcome back to Youngster. We are reacting to Tali Prema movie. ఎందుకు నర్సరికి బీట్ కొట్టడాక నేను తీసుకెళ్తాను మీరు వెళ్ళండి మీ అన్నని హ్యాండ్ ఆన్ పెట్టుకుంటాను అన్నయ్య అది ఇంటి వరకు వచ్చేసింది తర్వాత అనుకి నా ప్రేమ గురించి చెప్పేస్తాను రా. బాలు ఏదో మాట్లాడాలన్నా అదే ఏదో మాట్లాడాలన్నా ఎలా చెప్పాలో తెలియడం లేదు. బాలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నా వల్ల ఇది తప్పకుండా చేస్తా తర్వాత చెప్పు I love you. నేను చూసింది యాక్సిడెంట్ లోనే, కానీ అంతకు ముందే నా మనసు నీకు కనిపించి నీ చుట్టూ తిరుగుతూ ఉన్నా. ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోండి, కాదని మాత్రం అనకండి. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకే తెలియడం లేదు బాలు. నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం మీరే. అందుకని నేను మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం? మీరు ఎలా ఊహించుకోవడానికి కారణం నేనే అయితే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ మాట అంటే నువ్వేం చేస్తావు? నువ్వు అడుగుతూ ఐ లవ్ యూ అంటే జరిగేది ఇదే. మరేం చేద్దాం వచ్చింది? అన్నయ్య నువ్వు ఆమెను చూసిన వెంటనే ప్రేమించుండొచ్చు, నీ గుండె చూపులు పెరిగి ఉండొచ్చు. ఆమెకి సంబంధించినంత వరకు ఇదంతా నథింగ్. ఆమె ఫారెన్ లో పెరిగిన అమ్మాయి, నీకంటే నాకంటే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అయితే నాకు దక్కదంటావా? ఎందుకు దక్కదు? మా అన్నయ్యకి ఏం తక్కువ? ప్రేమ అనేది మనసుకి సంబంధించింది. నీ మనసు ఏంటో పూర్తిగా తెలుసుకుంటే ఆమె నేను ఖచ్చితంగా ప్రేమిస్తుంది. నీ గురించి ఆమెకు తెలియాలంటే ముందు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకో. ఇదంతా జరగడానికి చాలా టైం పట్టొచ్చు. ప్రేమకి సాహసమే కాదు, సహనం కావాలి, ఓర్పు కావాలి. మూడేళ్ళకి మించిన ఓర్పు ప్రేమకుంది. She's advising him. ప్రేమ కోసం ప్రాణం ఇవ్వడం అది ఎలా వచ్చేసావు? Oh, he's smoking now there. పోయిన తర్వాత ప్రేమికులుగా వద్దు ఫ్రెండ్ గా ఉండని జస్ట్ హ్యాండ్ ఇచ్చినట్టు అప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదే కదా. అప్పుడు ఆ అమ్మాయి తలుచుకొని సంవత్సరం పోయినట్టు ఖాయం. లేకపోతే Oh, that time fashion. అరే బాబు ప్రియా చెప్పిందే కరెక్ట్. ముందు నువ్వు అమ్మాయి ఫ్రెండ్ గా ట్రై చేయి. అరే ఇంత జరిగాక నువ్వు అమ్మాయిని వెతుకుంటూ వెళ్తే బాగుంది. ఆ అమ్మాయిని ఫ్రెండ్ గా భావించినకు ఖచ్చితంగా అమ్మాయిని వెతుకుంటూ వీటికి వస్తుంది. అలా రాకపోతే ఖచ్చితంగా అమ్మాయిని దక్కదు. Oh, he's not able to express actually. రాత్రి అంతా ఎక్కడ ఉన్నారా? సుధా ఇంట్లో. అక్కడే ఉండి పోకపోయావా? నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఈ ఏమైనా లాడ్జ్ అనుకున్నావా? సత్రం అనుకున్నావా? రాలేదుగా నీకు ఇంకా బుద్ధి రాలేదు. అయ్యా నేను నీ కోసం ఆ అమ్మాయి అను వచ్చేది. ఎప్పుడా? వచ్చే సెమిస్టర్ కి ట్యూషన్ లో చేరాలన్నావు. ట్యూషన్ ఫీజు కట్టారా? కట్టలేదు. ముందు ఆ పని చూడరా. Typical father. అమ్మా అను తెలియరా? గుడికి వెళ్ళాను. ఎప్పుడు చూడు గుడి 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 కొనలేదా? చూసేవా నీ ఆరోగ్యం కోసం కదా నేను గుడికి వెళ్ళేది. అయినా ఇంట్లో గుడి చుట్టూ శిఖరాలండి. అది కాదమ్మా, అను వచ్చింది. అది ఆయన గారి ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వచ్చిందో ఏం చెప్పినా ఎలా అడగడం? దీని గురించి ఎందుకు అంత టెన్షన్ పడతావు? నీకంతా నీ పెద్ద ఇంట్లో ఉన్నారు. వెళ్ళి ఆయన జాగ్రత్త చూస్తున్నారా?
చెప్పాడు. ఇన్నాళ్ళైనా మీ నాన్నని అర్థం చేసుకోలేకపోయావు కదా. అను పేరు చెప్తే నీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అన్నాడు. పిచ్చోడా, అది నిజమని నమ్మేసావా? అయితే అను రాలేదా? ఓ అను వచ్చిందా? చాలా సేపు ఉంది. ఇల్లు అడిగింది. ఇప్పుడే ఉన్నావు. ఫస్ట్ ఎగ్జామ్ లో నువ్వు పాస్. సాంగ్. There was a song in which movie? Jalsa or Atrangidi? Which one? Like that Baba song, Atrangidi. Oh, that intro. His intro is basic actually. He only He's saying who is that? he's looking like Tushar Kapoor, right? In that getup. Complete hair show actually. Full that flying, Yeah. right? Huh? What getup? Who's that? He only. That look is completely different. Olden time computer. See? నిద్రపోకుండా ఏం చేస్తున్నావమ్మా? నా ఫ్రెండ్ కి ఈమెయిల్ చేస్తున్నాను తాతయ్య. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండే కదా. మార్గరెట్, ఈ టైంలో నీ వయసు పిల్లలు ఇంత సిన్సియర్ గా ఈమెయిల్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రేమ గురించే ఉంటుంది. కరెక్ట్. యూ హావ్ కంప్లీట్లీ గాట్ మీ రాంగ్. నాకు ప్రేమకు చాలా దూరం తాతయ్య. నాకు సంబంధించినంత వరకు ఎవరు అనేది ప్రేమించడానికి మాత్రమే కాదు, భవిష్యత్తులో మనం ఏది సాధిస్తామన్నది డిసైడ్ చేసుకోవడానికి లభించిన అమూల్యమైన సమయం. అలాగా మీరేం సాధించాలనుకుంటున్నారు? I want to do my PhD and how old is my dream? నేనేదో ఒక రోజు ఐన్స్టీన్ అంత కావాలి, పెద్ద పెద్ద రీసెర్చ్ చేయాలి, నోబెల్ ప్రైజ్ పొందాలి. She's in different. ఎందుకంటే సైంటిస్ట్ అను మీ మనవరాలని అందరూ గొప్పగా చెప్పుకోవాలి తాతయ్య. తాతయ్య ఏమైంది? ఏం లేదురా, నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నా. ఈ వయసులో సాధించాలని ఎంత పట్టుదలగా ఉన్నావు. నీ కల తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ తాతయ్య. She's having a different. హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ రావడం లేదండి. అన్నయ్య ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ ముఖాలకి చాలు పోవా. నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేను ఎప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఇక్కడ నేను అనుకుంటున్నాయి చూస్తారా? తలుపు డబ్బా పట్టుకుంటున్నారు. ముందు నీ పని చెప్తా. ఇప్పుడు నీ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. See his dress. ఈ ఫోటో చూపిస్తుంది కదా, తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిన Her photo. ఆచారంలో మరి రాదు ఈ అవకాశం. See how he's irritating. Rice flag. Huh?
అందుకే తమాషకి ఏంటి కూడా మన శాంతిగా నిద్రపోని కూడా నమస్కారం అంకుల్. ఎవరు అనుమా బాగున్నావు తల్లి తాతగారు ఎలా ఉన్నారు వారింట్లో పుట్టి పెరిగిన అమ్మాయి ఎంత మర్యాద మీరిద్దరు ఉన్నారే ఎప్పుడైనా చేశారా ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు తను వెళ్ళని నీ పని చెప్తా ఓ రామా అను రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి చాలా అందంగా ఉన్నారు. నేను చెప్తాను ఈ మా పెద్ద ఓహో. బాబులా ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు ఇప్పుడు ఇలా ఉన్నాడు. Oh, ఏంట్రా? అమ్మా చూసావమ్మా చిన్నప్పుడు నాకు ఇలాంటి ఫోటో తీయించేటప్పుడు మాట్లాడేదా ఇలాగేగా రేపే తీద్దాం. రే అవసరం మొహం పెట్టుకురా ఎక్స్క్యూజ్ మీ చేస్తావా? ఇప్పుడు చూడు. అన్నయ్య మొహం కట్టుకోవడానికి ఆ సబ్బు పెట్టి మాత్రం తీయదు. అన్నం వచ్చింది తర్వాత పడిపోతుంది. సబ్బు పెట్టింది. సబ్బు పెట్టి గురించి తెలియదు మీకు. అలాగండి. She is giving so much. అసలు ఆ సబ్బు పెట్టి మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు ఎవరు ముందు ఏమన్నా తెలియదు మర్యాద లేకుండా ఎంత మర్యాద ఆ మనిషికి ఏంటిది ఇంత బయట తీసుకురా? చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా అను కాఫీ తీసుకురా బాలు ముందు వెళ్ళి మొహం కట్టుకోదాం. వెళ్ళి బాలు వెళ్ళి బాలు. ఓకే she's everything. వెళ్ళాడు. సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ వచ్చి బయటకు పోయింది. బాలు వాళ్ళకి తెలిస్తే తిరగాలని భయపడి తను డ్రెస్సింగ్ చేసిన వాళ్ళకి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురికాలని చంపుకుంటూ అనుకున్నాడు. అప్పుడు చిన్నపిల్లాడే కదా కాదను See how his action. చదువుతున్నాడు. See, she got a chance to insult. మీ ఇంట్లో నాన్న సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే టైం ఉండదు బాలు. అమ్మ నాన్న ఇద్దరు బెస్ట్ డాక్టర్స్. సడన్ గా వాడు చనిపోయాక నాకెవరు లేరని బాధపడుతుంటే తాతయ్య అక్కడికి వచ్చాడు. అవును ప్రియ ఫస్ట్ గా ఒంటరిగా ఉంటే చెప్పండి. మా ఇంట్లో అందరూ మగ పిల్లలు అంటే చిన్నప్పుడే మా అమ్మ పిల్లని బాబాయ్ గారి నుంచి తీసుకొచ్చేసింది అందరికి చాలా ముద్దు కానీ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చారు మా దగ్గరే ఉంటుంది తను చదువు పాడైపోతుందని నాన్నగారు హాస్టల్ జాయిన్ చేశారు తిరుగులేదు పెద్దవాళ్ళు చాలా డమ్మీలు అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకున్నారు మనం తప్ప అబ్బాయి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంచేత నా దగ్గర రోజు తిట్లు కాకపోతే ఏంటి బాలు ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే మన జీవితాశలో నెరవేరినట్టే. She's very interested in studies actually. He's not interested. అది చూడండి రా పాలు కలిపి అదృష్టం లేకపోతే అమ్మాయిని మనం పతి చేసి మన టైంలో వేచేస్తారు బాబు Oh, Only he sing. nice shirt, right? ఎవరు ఖాళీ చూస్తున్నారు? ఖాళీ చూడండి పని పట్టు లేకుండా తిరుగుతుందో చూడండి వాళ్ళే వెళ్ళి స్టేట్స్ లో మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు. శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు. నా క్లాస్మేట్ వెరీ నైస్ గాయ్. నాతో పోటీ పడి చదువుతారు. అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతని. బాలు ఫ్రెండ్స్ Francis. మీ ఫ్రెండ్సా? ఎంపీ అంటే శ్రీనివాస టెండూల్కర్ కావాలి మీరు ఆశ 150 మ్యాచ్లు బాల్ని సంధించండి చివరి 5 మ్యాచ్లు ఆడాడు 5 దక్కలు సమస్య వాడు వాళ్ళని వీడి ఆశ ఇంతేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు చూడండి Oh, all names are different. వడ్డీ డబ్బు ఇవ్వదని మీరు బౌలర్లో లాక్కొచ్చుంటాడు దీన్ని పట్టుకుని మీరు మా ప్రాణాలు తీసుకుంటారు మై నేమ్ ఇస్ మసిదొగ్గ మధ్యలో గేరం ఉంటుంది నల్లగా వాడు తెల్లగా సామాన్యం అనుకోకండి నన్ను ఒక సూపర్ ఫిగర్ లవ్ చేస్తుంది రియల్లీ Oh, వెరీ ఇంట్రెస్టింగ్.
అందరికీ నీకు ఉన్నాయి, మరి బాలుకి లేదే? ఎక్కడండి ఏ మ్యాటర్లో దొరుకుతాయి కదా. అయితే మీకు ఆ సభ పెట్టి విషయం తెలియదా? అప్పుడప్పుడు ప్రియావి సుహాసి నిలుస్తుంటుంది ఆ విషయమా? బాలు చెప్పేనా? Oh, that thing. ఓకే బాలు, తర్వాత కలుసుకుందాం. వెళ్ళేస్తాను. మీకు Someone has come for that. ఓకే బాలు, see you. ఎంత పని పని లేకపోతే మాత్రం గాలి ఎలా ఉంటాడు మమ్మల్ని? పనులేరా వాడు అలా అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి రా. ఈ పాటికి అమ్మాయిని నిజంగా ప్రేమించినట్టు తెలుసుంటే ఎప్పుడు పరిచయం చేసినవాడిని. అమ్మాయికి ఇప్పుడే మీరు ఫ్రెండ్ అయింది, ఇప్పుడు మీకు పరిచయం చేశాను అనుకో, మీరు ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మీకు నాకు తేడా ఏంట్రా? ఇంకేలా చెప్పాను. అమ్మాయి గుండెలు పిండారు కదరా. Well, stop it here, no? Yeah. Oh my God, that area was interval actually, because that was total unexpected, right? Because we thought like, okay, they met, now they would be talking and they will get along and all, but that was total unexpected scene. Like that incident happened, and then again, like, you know, they are not meeting each other, and she's not knowing even that whether he's you know, alive or not, but still, you know, haven't shown very detailedly, like, you know, in that area. Yeah. You know, yeah, it was showing very fast, right? Actually, there, what they have done it is like completely into musical, because whatever the scene after the incident, no, after that accident, whatever the scene shown, it's completely into musical. Musical, yeah. So we will be getting a complete feel actually, that her feeling also has to show, and that too, her style is different, because what she is doing in a real life, how she is having that, because his character is different and her character is completely Both are different. completely different characters, and only one thing what they have in common is both are very innocent, Very and innocent, they are very good people, very good good heart. people. That's the only similarity they have, and she is more into, like, she wanted to be like Einstein, and she wanted to have the Nobel Prize and all the things she's having in her mind, and having a big dreams, whereas he is like not so interested in studies. He's having that feeling of love like anything, and he's almost like very almost like a mad. Yeah. So much about, not very, like, you know, inside him, that feeling he was not having before. The time he felt or sensed that feel of love, that has made him more very mad, like, you know. That's why he was even telling actually many places like, I want to die for, you know, I don't have any problem, I wanted to, like, you know, that much actually got into his mind. Actually, the movie is completely into different characters to showcase in one area, because like that, no, like each character have the role in this movie, and that characters will be relatable to the audience. That's the main thing, because her character, Priya character, sister, That area was so like a super. sister brother, that siblings fight and all these things, no, that is completely a relatable content. And again, coming to the father A area, typical father and a typical mother. She and does uncle all also. the works, and again a typical uncle, that we can find someone in our family like that. And, even friends area, how they are teasing and how they are with him. So all the things, no, like that is the thing. So I think that time, no, it will be more connecting, because in 1998 this movie released. So that time, that even the family connection, or the love connection, or the friendship moments, these all things, no, very much relatable. So now also we are getting that connection, because of that we are also in that era, and we, after that only we grown up, no, so we know the values. And you know one thing, actually this movie is not having so much of cringe areas because of not having a mobile phone and social media. Because nowadays is like, you know, if any relationships like beat anybody, like I feel like many times the social media and the technologies would act as a villain in many of us, you know, lives actually, because of the, you know, high technology, the relationship problems would be coming, and you know, it is very common, like if I want to meet a person, if I want to talk to a person, like
we don't have a feeling of missing now. Yeah, we can call and we can talk to any person, we can meet the person at any time. So that is one way it is very good, but another way it is actually like, again, the lack of intensity is actually there is no missing now. That's the thing, no, because again that's the thing. Values shown in this movie, so much of values. See, that time they met with an accident, like whether she was not knowing even like whether he is alive or not. But still, like, she was not having like any kind of this one, no number, because now itself his phone number is there, so we can exchange phone numbers and social. Even if we don't have the number of a person, we can find them in social media. So lots of informations are there now. Then actually there's not much information, only like newspaper and all those modes were there. So I feel that era was completely different. So the value of all the emotions were actually very, very live. That's what. Now it is complete. I might be because of that, I was searching for why this romantic movies are not getting much appreciation by to the audience now, or they are not appreciating much romantic movie. Might be because of that only. Like earlier it was there. Actually what I felt it is, again, it depends on the era. Like director, how he has showcased this movie in 1998, and after that only this Happy and Darling movie, these all romantic movie only. There how he has showcased, that is different based on era. So the era, in that era, no, we have to connect with the movie also, and we have to get that satisfaction also. So this era is not having much movies which can satisfy the audience who demands romantic movies. And that romantic movie also has to come in this era. Like how this era will be showing the love, all these things, because that's the best example. Premalu is a hit, or a Hrudayam movie is a hit. So these movies have made it with this era kind of style. It's matching with the style. Even now also romantic movies are hit. That only few hits are there, because the few movies only showing a proper this era kind of subject. They're dealing with the subject. That is what, because the connection is very important. That's the reason, because this era is actually like more of, Premalu is the best example. Like, see, there it was not a typical love story. No. It has shown in a different vibe. So that got hit. So that's how actually, like, and again, this movie, like, is very innocent. This kind of people used to be there then, and even the girls like that used to be there then. Now also is there, but still, that feel in between them, which is giving to the audience, is very special. So I feel that's the magical formula worked at that time, and this movie received lots of appreciation, and people definitely would love this kind of movies, and especially of that era. This much brilliant method they have comes up with, right? At that time the romantic movies used to be like, they're seeing each other and loving, and so much of like regrets, and they're not being together. All these things, scenarios used to be there in most of the movies. That was the main theme, was the romantic movies actually. But this movie might have broken all those things actually. So really waiting to watch the next scene. So we'll see another video.